శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. తులారాశి వారికి డిసెంబర్ 24, 25, 26, 27 తేదీల్లో మీకు జరిగేది ఇదే. మీరు ఈ వీడియోని ఇప్పుడే చూస్తున్నారు అంటే దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధారణంగా భావించకండి. ఎందుకంటే ఇది యాదృచ్ఛికంగా మీకు కనిపించిన వీడియో కాదు. మీ జీవితంలో ఒక గొప్ప మార్పు మొదలయ్యే సమయం దగ్గర పడిందని విశ్వమే మీకు పంపిన సంకేతం ఇది. ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్న బాధలు, ఆలస్యాలు, నిరాశలు అన్నీ ఎందుకు జరిగాయో ఈ వీడియో చూసిన తర్వాత మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మహాలక్ష్మియై నమః అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ రాశివారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. తులారాశివారి ఇంట్లో ఇటీవల ఒక రహస్యమైన శక్తి సంచరిస్తోంది. ఆ శక్తి మీకు నష్టం చేయడానికి కాదు, మీ జీవితాన్ని మలుపు తిప్పడానికి. ఆ శక్తి ఎవరు, ఎందుకు మీ ఇంట్లోకి వచ్చింది, ఎందుకు ఇప్పుడే పనిచేస్తోంది అన్నది తెలిసిన క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది, మీ జీవిత దిశ మారుతుంది. ఇందులో మరో అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే ఎస్ అనే అక్షరం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ఆ వ్యక్తి చెప్పే మాట ఎందుకు మీ భవిష్యత్తును మార్చబోతోంది అన్న సత్యం ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. మీ ఇంట్లోకి ఒక వ్యక్తి అడుగు పెట్టబోతున్నారు. ఆ వ్యక్తి చెప్పే విషయం విన్నాక మీరు ఆశ్చర్యపోతారు. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పు ఇలా మొదలవుతుందని మీరు ఊహించరు. కాబట్టి ఈ వీడియోని ఏ హడావుడీ లేకుండా, ఏ పని మధ్యలో లేకుండా ఏకాంతమైన ప్రదేశంలో కూర్చుని మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని వినండి. ముఖ్యంగా ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ వీడియోలో చెప్పే నిజాలు చివరి భాగంలో అత్యంత శక్తివంతంగా ఉంటాయి. అందుకే దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఈ విలువైన జ్యోతిష్య సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేసే శక్తి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇది నిజంగా అవసరమైన వారి వరకు చేరనివ్వండి. ఇది సాధారణ వీడియో కాదు, ఇది తులారాశివారి జీవితాన్ని మార్చగల వీడియో. తులారాశివారి ఇంట్లో తిరుగుతున్న రహస్య శక్తి. తులారాశివారి ఇంట్లో ఇటీవల కాలంలో ఒక విచిత్రమైన మార్పు మొదలైంది. అది మీకు స్పష్టంగా కనిపించకపోయినా మీ మనసుకు మాత్రం అది బాగా అనిపిస్తోంది. కారణం లేకుండా ఆలోచనలు పెరగడం, నిద్రలో కలలు ఎక్కువగా రావడం, కొన్ని రాత్రులు అకస్మాత్తుగా మెలకువ రావడం, ఉదయం లేవగానే మనసు బరువుగా అనిపించడం, ఇవన్నీ సాధారణంగా అనిపించినా వాస్తవానికి ఇవి సాధారణ విషయాలు కావు. మీ ఇంట్లో ఒక రహస్య శక్తి సంచరిస్తోంది. అది భయపెట్టే శక్తి కాదు, అది నాశనం చేసే శక్తి కాదు, అది మీ జీవితాన్ని మలుపు తిప్పే శక్తి. మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మార్పును తీసుకువచ్చే శక్తి. ఈ శక్తి ఎందుకు ఇప్పుడు మీ ఇంట్లో తిరుగుతోంది అంటే తులారాశివారు గతంలో చేసిన త్యాగాలు, సహనాలు, మౌనంగా భరించిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలించాల్సిన సమయం వచ్చిందని విశ్వం నిర్ణయించింది. మీరు ఎవరితోనూ చెప్పకుండా భరించిన కన్నీళ్లు, లోపల దాచుకున్న నొప్పులు, న్యాయం కోసం ఎదురుచూసిన ప్రతి క్షణం ఇప్పుడు గుర్తుకు తీసుకురాబడుతోంది. ఈ శక్తి మీ ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు తప్పకుండా కనిపిస్తాయి. పూజగదిలో దీపం ఎక్కువసేపు వెలగడం, గాలి లేకపోయినా పువ్వులు కదలడం, కొన్ని వస్తువులు మళ్ళీ ఒకే చోట పడిపోవడం, మీ మనస్సులో ఒకే ఆలోచన తిరుగుతూ ఉండడం, ఇవన్నీ ఆ శక్తి ఉనికిని తెలియజేసే సూచనలు. ఈ శక్తి మీ ఇంట్లోకి వచ్చినది మీకు నష్టం చేయడానికి కాదు, మీ ఇంట్లో ఉన్న ప్రతికూలతను తొలగించడానికి, మీ ఇంటి మీద ఉన్న కర్మభారాన్ని తొలగింపచేయడానికి, మీకు రావాల్సిన అదృష్టాన్ని మేల్కొలిపేందుకు మాత్రమే ఈ శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి మీ ఇంట్లో ఎందుకు ప్రవేశించింది? ప్రతి ఇంట్లో ఈ శక్తి ప్రవేశించదు, ప్రతి రాశివారికి ఈ అవకాశం రాదు. తులారాశివారికి మాత్రమే ఈ సమయంలో ఈ ప్రత్యేక దశ మొదలైంది. దీనికి ప్రధాన కారణం మీరు గతంలో చేసిన కర్మలు, మీరు తెలియక చేసిన మంచి పనులు, ఎవరికైనా సహాయం చేసిన క్షణాలు, మీకు నష్టం జరిగినా ఎదుటివారిని క్షమించిన సందర్భాలు అన్నీ ఇప్పుడు లెక్కించబడుతున్నాయి. మీరు మీ హక్కుల కోసం పోరాడకుండా మౌనంగా వెనక్కి తగ్గిన సందర్భాలు కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతున్నాయి. ఈ శక్తి మీ ఇంట్లోకి రాగానే కొన్ని మార్పులు మొదలవుతాయి. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా కరిగిపోతాయి. మీరు చెయ్యాలనుకున్న పనులు అకస్మాత్తుగా ముందుకు సాగడం మొదలవుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, మీ నిర్ణయాలకు గౌరవం లభిస్తుంది. ఎస్ అనే అక్షరంతో ఉన్న వ్యక్తి రహస్యం. ఈ శక్తి పనిచేసే విధానం చాలా ప్రత్యేకం. ఇది నేరుగా మీకు కనిపించదు. ఇది ఒక వ్యక్తి ద్వారా తన పని చేస్తుంది.
ఆ వ్యక్తి పేరులో లేదా గుర్తింపులో ఎస్ అనే అక్షరం బలంగా ఉంటుంది. ఈ ఎస్ అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో ఒక సత్యాన్ని బయటపెడతాడు. అది మీ కుటుంబానికి సంబంధించినది కావచ్చు, మీ ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, లేదా మీ మీద ఇప్పటి వరకు దాచిపెట్టిన ఒక విషయం కావచ్చు. ఈ వ్యక్తి మీకు చెప్పే మాట మొదట వినడానికి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఆ మాట అర్థం చేసుకున్న క్షణం నుంచి మీ మనసులో మార్పు మొదలవుతుంది. మీరు ఇంతకాలం ఎందుకు ఆగిపోయారు, ఎందుకు బాధపడ్డారు, ఎవరి వల్ల నష్టపోయారు అన్నీ స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వ్యక్తి రావడం మీ జీవితంలో యాదృచ్ఛికం కాదు. మీ ఇంట్లో అడుగుపెట్టబోయే వ్యక్తి ఎవరు? తులారాశివారి ఇంట్లో త్వరలో ఒక వ్యక్తి అడుగుపెట్టబోతున్నాడు. ఆ వ్యక్తి రావడం మీ జీవితంలో ఒక మలుపు. మీరు ఊహించని సమయంలో, ఊహించని పరిస్థితిలో ఆ వ్యక్తి మీ ఇంటికి వస్తాడు. ఆ వ్యక్తి మీకు బంధువుగా ఉండవచ్చు, స్నేహితుడిగా ఉండవచ్చు, లేదా చాలా కాలంగా దూరంగా ఉన్న వ్యక్తిగా ఉండవచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం: ఆ వ్యక్తి రావడం మీ జీవితాన్ని మునపటిలా ఉంచదు. ఆ వ్యక్తి మీ ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే ఒక మాట చెబుతాడు. ఆ మాట మీరు చాలా కాలంగా వినాలని కోరుకున్న మాట, లేదా మీరు వినడానికి భయపడిన మాట. ఏదైనా కానీ ఆ మాట మీ మనస్సును కుదిపేస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీకు ఒక అవకాశం వస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, ఆర్థికంగా సహాయపడే అవకాశమై ఉండవచ్చు, లేదా మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపే సూచన కావచ్చు. ఈ వ్యక్తి రావడంతో మీ ఇంట్లో ఉన్న నిరాశ తొలగిపోతుంది. ఆ వ్యక్తి చెప్పే మాట ఎందుకు మీ జీవితాన్ని మారుస్తుంది? ఈ వ్యక్తి చెప్పే మాట సాధారణ మాట కాదు. అది మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు నమ్మిన అబద్ధాలను చెరిపేసే మాట. మీరు మీ గురించి మీరు తక్కువగా అంచనా వేసుకున్నారనే విషయం మీకు అర్థమయ్యే మాట. ఆ మాట విన్న తర్వాత మీరొక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం చాలా పెద్దది. మీరు ఇంతకాలం వాయిదా వేసిన పనిని మొదలుపెడతారు. మీరు భయపడిన దారిలో అడుగు వేస్తారు. ఆ మాట మీలో ధైర్యాన్ని నింపుతుంది. మీరు ఇకపై ఎవరి మాటకైనా లోనవ్వకుండా మీ జీవితానికి మీరు నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అదే క్షణం నుంచి మీ అదృష్టం పనిచేయడం మొదలవుతుంది. మీ జీవితంలో మార్పు అనేది ఒక్కసారిగా జరగదు, కానీ ఆ మాట విన్న రోజు నుంచి ప్రతిరోజు చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి. గత 7 సంవత్సరాల కర్మ ఫలితాలు ఇప్పుడెందుకు బయటకు వస్తున్నాయంటే, తులారాశివారు గత 7 సంవత్సరాలుగా ఒక విచిత్రమైన దశను ఎదుర్కొన్నారు. ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. మంచిగా వ్యవహరించినా అపార్థాలు ఎదురయ్యాయి. నిజాయితీగా నడిచినా అన్యాయం జరిగింది. ఈ కాలమంతా మీరు ఒకే ప్రశ్న వేసుకున్నారు: నా తప్పేమిటి అని. ఈ 7 సంవత్సరాలు మీ జీవితంలో కర్మశుద్ధి జరిగిన కాలం. మీరు తెలియక చేసిన తప్పులు, మీ కుటుంబ సభ్యులు చేసిన కర్మలు, మీ వంశానికి సంబంధించిన బంధనాలు అన్నీ ఈ కాలంలో తేలికపడ్డాయి. ఈ కాలంలో మీరు అనుభవించిన బాధలు శిక్షలు కావు, అవి శుద్ధి ప్రక్రియ. ఈ 7 ఏళ్లలో మీరు ఓడిపోయినట్లుగా అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీ ఆత్మను బలపరిచింది. తులారాశివారికి దాచిపెట్టిన అదృష్టం ఎందుకు ఇప్పుడే బయటపడుతోందంటే, తులారాశివారి అదృష్టం ఎప్పుడూ పూర్తిగా దూరంగా పోలేదు, కానీ అది దాచిపెట్టబడింది. మీరు సిద్ధంగా లేని సమయంలో అదృష్టం వచ్చినా మీరు దాన్ని నిలుపుకోలేరని విశ్వం నిర్ణయించింది. అందుకే మీ అదృష్టం కొంతకాలం వెనక్కి నెట్టబడింది. ఈ కాలంలో మీరు ఓర్పు నేర్చుకున్నారు, ఎదురుచూసే శక్తి పెరిగింది. ఇప్పుడు మీరు వచ్చిన అదృష్టాన్ని నిలుపుకునే స్థితికి చేరుకున్నారు. అందుకే ఇప్పుడు అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీ అదృష్టం పెద్ద శబ్దంతో రాదు, అది నిశ్శబ్దంగా వస్తుంది. ఒక చిన్న అవకాశం రూపంలో, ఒక వ్యక్తి రూపంలో, ఒక నిర్ణయం రూపంలో వస్తుంది. కానీ దాని ప్రభావం మాత్రం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కుటుంబంలో జరిగిన అన్యాయం ఎందుకిప్పుడు గుర్తుకు వస్తోందంటే, తులారాశివారు కుటుంబం కోసం చాలా త్యాగాలు చేశారు. మీ అవసరాలను పక్కన పెట్టి కుటుంబ సుఖాన్ని ముందుగా చూశారు. కానీ అదే కుటుంబంలో మీకు తగిన గౌరవం లభించలేదు. మీ మాటను పట్టించుకోలేదు, మీ బాధను అర్థం చేసుకోలేదు. ఈ అన్యాయం మీరు బయటకు చెప్పలేక మీ మనసులోనే దాచుకున్నారు. ఇప్పుడు ఆ అన్యాయం మీకు గుర్తుకు వస్తోంది. కారణం మీరు బలహీనులైనారని కాదు, మీరు ఇక మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని విశ్వం మీకు తెలియజేస్తోంది. ఈ దశలో మీరు కుటుంబ సభ్యులతో మీ మనసులో ఉన్న మాట చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇది గొడవ కోసం కాదు, ఇది సత్యం వెలుగులోకి రావడానికి. మీ కన్నీళ్లకు సమాధానం రాబోతున్న సమయం. తులారాశివారు చాలాసార్లు రాత్రిళ్ళు నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎవరికీ చెప్పలేని బాధతో, ఎవరూ అర్థం చేసుకోరనే భావంతో
దేవుణ్ణి మాత్రమే ప్రశ్నించారు. ఆ ప్రతి కన్నీటి చుక్క కూడా వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక ప్రార్థన ఉంది. ఇప్పుడా ప్రార్థనకు సమాధానం వచ్చే సమయం వచ్చింది. ఈ సమాధానం ఒకే రూపంలో రాదు. ఒకరోజు ఒక మంచి వార్తగా రావచ్చు, ఒక సమస్యకు పరిష్కారంగా రావచ్చు, ఒక భయం తొలగిపోవడం రూపంలో రావచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూసిన న్యాయం ఇప్పుడు మీ వైపు తిరుగుతోంది. ఆర్థికంగా మార్పు మొదలయ్యే సంకేతాలు. తులారాశివారికి ఆర్థికంగా చాలా ఒత్తిడి వచ్చిన కాలం ముగిసింది. ఆదాయం ఉన్నా నిలవకపోవడం, ఖర్చులు అకస్మాత్తుగా పెరగడం, అప్పులు పెరగడం ఇవన్నీ గతంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఈ మార్పు పెద్ద మొత్తంలో డబ్బు రావడం ద్వారా మొదలవ్వకపోవచ్చు, కానీ డబ్బు నిలవడం ద్వారా మొదలవుతుంది. అవసరం లేని ఖర్చులు తగ్గుతాయి. అనుకోని సహాయం లభిస్తుంది. మీరు చేసిన ఒక పాత ప్రయత్నం ఇప్పుడు ఫలించవచ్చు. మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా ధనవంతులుగా మారకపోయినా స్థిరంగా మారుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించిన అసలు రహస్యం. తులారాశివారు ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో చాలా కాలంగా ఒకే స్థాయిలో నిలిచిపోయినట్టు అనిపిస్తోంది. కష్టపడుతున్నా ఎదుగుదల కనిపించకపోవడం, ప్రతిభ ఉన్నా గుర్తింపు రాకపోవడం అన్నీ జరిగాయి. దీనికి కారణం మీలో లోపం కాదు, మీ సమయం ఇంకా పూర్తిగా సిద్ధంగా లేకపోవడమే. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. మీకు సరిపడే వాతావరణం, మీ ఆలోచనలకు విలువ ఇచ్చే స్థలం, మీ శ్రమను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తున్నారు. ఉద్యోగంలో ఉన్నవారికి పై అధికారుల నుంచి గుర్తింపు వచ్చే అవకాశముంది. వ్యాపారంలో ఉన్నవారికి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం వస్తుంది. ఆ నిర్ణయం మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తుంది. అప్పుల నుంచి బయటపడే మార్గం ఎలా తెరుచుకుంటుంది అంటే, తులారాశివారికి అప్పుల భారం కేవలం డబ్బుతో సంబంధించింది కాదు, అది మానసిక భారం కూడా. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం తెరుచుకుంటోంది. ఇది ఒక్కసారిగా అన్ని అప్పులు తీర్చేలా డబ్బు రావడం ద్వారా మొదలవ్వకపోవచ్చు, కానీ అప్పుల ఒత్తిడి తగ్గడం ద్వారా మొదలవుతుంది. మీ మీద ఒత్తిడి పెట్టిన వ్యక్తులు మెల్లగా వెనక్కి తగ్గుతారు. మీరు ఊహించని చోటు నుంచి సహాయం లభిస్తుంది. ఈ దశలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటే, నిజాయితీగా ఒక ప్రణాళిక వేసుకోవడం. ఈ స్పష్టత వచ్చిన రోజే మీ సమస్య సగం పరిష్కారమవుతుంది. ప్రేమ జీవితంలో బయటపడబోయే నిజం. తులారాశివారు ప్రేమ విషయంలో చాలా లోతైన భావాలు కలిగినవారు. కానీ అదే ప్రేమలో మీరు చాలాసార్లు మోసపోయారు. ఇప్పుడు మీ ప్రేమ జీవితంలో ఒక నిజం బయటపడబోతోంది. అది మీ భాగస్వామి గురించి కావచ్చు, లేదా మీ గత ప్రేమ గురించి కావచ్చు. ఈ నిజం మొదట కొంత బాధ కలిగించవచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తినిస్తుంది. కొంతమందికి ఈ దశలో కొత్త వ్యక్తి పరిచయం కావచ్చు. ఆ వ్యక్తితో మీరు భద్రతగా అనిపించుకుంటారు. ఈ దశలో మీరు ప్రేమను అడగకూడదు, మీరు అర్హులని నమ్మాలి. శత్రువులు నిశ్శబ్దంగా వెనక్కి వెళ్లే సమయం. తులారాశివారు శత్రువులను సృష్టించాలనుకోరు, కానీ మీ మంచితనం కొంతమందికి అసూయగా మారింది. వారు వెనక నుంచి మీకు నష్టం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరిస్థితి మారుతోంది. నిజం బయటపడుతోంది. శత్రువులు తమ తప్పును గ్రహించి వెనక్కి తగ్గుతున్నారు. ఇది పెద్ద గొడవగా మారదు, ఇది శాంతియుతంగా జరుగుతుంది. వారు మీ జీవితంలోంచి నిశ్శబ్దంగా తొలగిపోతారు. ఈ దశలో మీరు ఎవరిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. దేవతల అనుగ్రహం ఇప్పుడే మీకు ఎందుకు కనిపిస్తోంది అంటే, తులారాశివారు చాలా కాలం దేవుణ్ణి ప్రశ్నించారు. ప్రార్థనలు చేసినా ఫలితం ఎందుకు రాలేదని బాధపడ్డారు. కాని దేవతల అనుగ్రహం ఆలస్యమైన నిరాకరణ కాదు. మీ మనసు ప్రశాంతంగా మారుతోంది. చిన్న విషయాల్లో ఆనందం కనిపిస్తోంది. అదే దేవతల ఉనికికి సంకేతం. మీ జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన తర్వాత మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు జరిగిన ప్రతీదీ ఒక కారణం కోసమే జరిగిందని. ఇంట్లో కనిపించే దేవతా సంకేతాలు ఏమి చెబుతున్నాయి అంటే, తులారాశివారి ఇంట్లో ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు పునరావృతంగా జరుగుతున్నాయి. ఉదయం లేవగానే మనస్సు ప్రశాంతంగా ఉండటం, పూజ చేయాలనే ఆలోచన రావడం, దీపం వెలిగించినప్పుడు చల్లని భావన అనిపించడం ఇవన్నీ సంకేతాలు. అగరబత్తి పొగ నేరుగా పైకి వెళ్లడం, పువ్వులు త్వరగా వాడిపోకపోవడం వంటివి ఇంట్లో ఉన్న శక్తి స్వచ్ఛంగా మారుతోందని సూచిస్తున్నాయి. ఈ సంకేతాలు భయపడాల్సినవి కావు. అవి మీ జీవితంలో రక్షణ, మార్గదర్శకత్వం పనిచేస్తోందని చెప్పే సూచనలు మాత్రమే. 2025 డిసెంబర్ 24, 25, 26, 27 తేదీలు తులారాశివారికి ఎందుకు విధిమలుపు? ఈ 4 తేదీలు మీ జీవితంలో కీలకమైన పరిణామాలు మొదలయ్యే రోజులు.
తులారాశివారికి 2025 డిసెంబర్ 24 నుండి 27 వరకు ఉన్న సమయం గ్రహస్థితి రీత్యా అత్యంత అనుకూలంగా మరియు లాభదాయకంగా గోచరిస్తోంది. ఈ తేదీలలో ప్రధాన గ్రహాల సంచారం ముఖ్యంగా గురువు 9వ ఇంట, శని 6వ ఇంట మరియు రవి కుజులు 3వ ఇంట ఉండటం మీకు మంచి శుభ ఫలితాలనిస్తుంది. డిసెంబర్ 24న మీ మనస్సులో ఒక స్పష్టత వస్తుంది. డిసెంబర్ 25న మీ జీవితంలో ఒక వ్యక్తి పాత్ర కీలకంగా మారుతుంది. డిసెంబర్ 26న మీలోని భయం తగ్గుతుంది, ధైర్యం వస్తుంది. డిసెంబర్ 27న ఒక సమస్య మీ మీద నుంచి భారం తగ్గినట్టు అనిపిస్తుంది. అదే రోజు నుంచి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైనట్టు మీరు అనుభూతి చెందుతారు. ఈ 4 రోజులు ఉద్యోగులకు చాలా బాగుంటాయి. మీ పనితీరుకు అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ధైర్యంతో తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. వ్యాపారస్తులకు పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం. ఊహించని ధనలాభం కూడా సూచించబడుతోంది. ఆర్థికంగా ఈ సమయం బలంగా ఉంటుంది. పాత బాకీలు వసూలయ్యే అవకాశముంది. అలాగే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. ఈ సమయంలో మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. గతంలో ఏవైనా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పడతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. అలాగే రాబోయే ఈ 4 రోజుల్లో దగ్గరి ప్రయాణాలు లేదా దైవదర్శనాలు చేసుకునే అవకాశం ఉంది. అవి మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి. ఈ సమయంలో మీరు చెయ్యకూడని ఒక పెద్ద తప్పు. ఈ దశలో మీరు భావోద్వేగాల ఆధారంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరో ఒకరు మిమ్మల్ని ప్రేరేపించి మీరు మీ పరిమితిని దాటేలా చేయవచ్చు. అప్పుడు మౌనం మీకు పెద్ద రక్షణ. మీ ప్రణాళికలు ప్రతి ఒక్కరికీ చెప్పకండి. ఆర్థిక విషయాల్లో కూడా తొందరపడి పెట్టుబడులు పెట్టకండి. ఈ ఒక్క తప్పును నివారిస్తే మీ ముందున్న మార్గం చాలా సులభంగా మారుతుంది. మీకు రావాల్సిన అదృష్టం ఆటంకం లేకుండా మీ వరకు చేరుతుంది. అలాగే ఇది ధనుర్మాస సమయం కాబట్టి విష్ణు ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల సకల శుభాలు మీకు కలుగుతాయి. గోదాదేవి ఆండాళ కమ్మవారిని పూజించడం చాలా శ్రేష్టం. కుజుడు 3వ ఇంట సంచరిస్తున్నందున విజయాలు సాధించడానికి మరియు శత్రువుల మీద పైచేయి సాధించడానికి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం లేదా సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం మీకు చాలా మంచి చేకూరుస్తుంది. అలాగే ఆర్థిక లాభాలు స్థిరంగా ఉండటానికి శుక్రవారాల్లో ముఖ్యంగా డిసెంబర్ 26న లక్ష్మీదేవి ఆరాధన చెయ్యండి. ఈరోజు శుక్రవారం కావడం మరియు గ్రహస్థితి రీత్యా గురువు 9వ ఇంట అంటే భాగ్యస్థానం ఉండటం వల్ల లక్ష్మీపూజ చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ముఖ్యంగా పాత బాకీలు వసూలు కావడం లేదా ఊహించని ధనలాభం కలిగే అవకాశం బలంగా ఉంటుంది. వ్యాపారస్తులు ఆ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు, కొత్త అవకాశాలు వస్తాయి. అమ్మవారికి పాయసం లేదా పాలతో చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించండి. శుక్రవారం రోజు ఉదయం, సాయంత్రం పూట ఆవు నెయ్యితో 2 ఒత్తులు వేసి దీపారాధన చేయడం చాలా మంచిది. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి లేదా కనకధాలా స్తోత్రం పఠించడం వల్ల మీకు శీఘ్ర ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతం శని 6వ ఇంట ఉన్నాడు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో రుణ బాధలు అంటే అప్పుల బాధల నుండి బయటపడే మార్గాలు మీకు దొరుకుతాయి. మొత్తంగా డిసెంబర్ 26 శుక్రవారం రోజున లక్ష్మీ ఆరాధన తులారాశివారికి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఈ వీడియో మీకు కనిపించడమే ఒక సంకేతం. తులారాశివారు ఈ మాటను సాధారణంగా తీసుకోవద్దు. మీరొక నిర్ణయం తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ఇది మీకు ఎదురైంది. ఇది మీ అంతఃస్వరాన్ని బలోపేతం చేసే సూచన. కొన్నిసార్లు మనకు దారి తెలియకపోతే విశ్వం మనకు సంకేతాల రూపంలో సహాయం చేస్తుంది. ఈ వీడియో కూడా అలాంటి ఒక సంకేతమే. దీన్ని విశ్వసించాలా వద్దా అనేది మీ మీదే ఉంది. కానీ దీన్ని నిర్లక్ష్యం చేయడం మాత్రం మీకు నష్టం కలిగించవచ్చు. తులారాశివారి జీవితాన్ని పూర్తిగా మార్చే చివరి సందేశం. ఇప్పటివరకు మీరు ఇతరుల కోసం జీవించారు. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లోకి వస్తోంది. మీ విలువను తక్కువగా అంచనా వేయకండి. మీరు పడిన ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత బలంగా మార్చింది. ఇప్పటినుంచి మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. భయపడకుండా ముందడుగు వేయండి. ఇది ముగింపు కాదు, ఇదొక కొత్త ప్రారంభం.
మీ జీవితంలో వెలుగు మొదలైంది. దాన్ని నమ్మకంతో స్వీకరించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.